అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాల్టి రీడింగ్లో ద పర్సన్ ఆన్ యువర్ మైండ్, మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్, ఈ కనెక్షన్కి సంబంధించి ఏంటి, ఈ కనెక్షన్లో వీళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి, మీరు ఈ కనెక్షన్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఆబ్స్టికల్ ఏంటి, అండ్ ఇంకా మీకు ఈ కనెక్షన్లో ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటి అనేది చెక్ చేద్దాం. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఈ రీడింగ్ వచ్చేసి టైమ్లెస్ రీడింగ్ అనమాట. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ 15 days కోసము. నెక్స్ట్ 15 daysలో మీ కనెక్షన్లో ఏం నడుస్తుంది అని చెప్పేసి. సో టైమ్లెస్ అంటే మీరు ఎప్పుడైతే ఈ రీడింగ్ని చూస్తున్నారో అక్కడి నుంచి 15 days కోసం అనమాట. ఓకే, సో ఐ హోప్ మీకు అది అర్థమైంది అనుకుంటున్నాను. సో మరి స్టార్ట్ చేసేద్దాం రీడింగ్. ఈ కనెక్షన్లో ఏం జరుగుతుందో చూద్దాము. అండ్ ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి ఈ కనెక్షన్లో ఏం జరుగుతుంది, మీరేం తెలుసుకోవాలి. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. What is happening in my collective's connection right now? What is happening in my collective's connection right now? So first వచ్చేసి మీ ఫీలింగ్స్ చెక్ చేస్తాము, ఆ తర్వాత మీ పర్సన్ది. యూనివర్స్ ప్లీజ్ షో మీ ద ఫీలింగ్స్ ఆఫ్ మై కలెక్టివ్. ప్లీజ్ షో మీ ద ఫీలింగ్స్ ఆఫ్ మై కలెక్టివ్ ఇన్ దిస్ కనెక్షన్. ప్లీజ్ షో మీ ద ఫీలింగ్స్ ఆఫ్ మై కలెక్టివ్ ఇన్ దిస్ కనెక్షన్. ద హెర్మెట్ వచ్చేసి మీ ఫీలింగ్స్. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి మనకు 3 of Wands సిచ్యువేషన్. 3 of Wands చూపిస్తుంది, మజీషియన్, 4 of Swords. సో డెఫినెట్లీ మీరు ఇక్కడ ఏంటి అని అంటే ఫస్ట్ థింగ్ ఫస్ట్ చాలామంది మీ మీద మీరు ఫోకస్ చేసుకోవడం అనేది అయితే చూపిస్తుంది. మజీషియన్తో హీల్ అవుతున్నారు నెగిటివ్ సిచ్యువేషన్స్ నుంచి, పెయిన్ఫుల్ సిచ్యువేషన్ నుంచి. అండ్ అదొకటే కాదు, మీరు కనుక ఏదైనా ఇన్ఫర్మేషను ఈ పర్సన్కి సంబంధించో ఈ కనెక్షన్కి సంబంధించి తెలుసుకుంటేనో సమ్ సార్ట్ ఆఫ్ ట్రూత్ అనమాట, బిటర్ ట్రూత్, అది మీకు తెలుసుకోవాలని లైక్ ఉండింది, బట్ తెలుసుకునేసరికి కొంచెం హర్టింగ్ లాగా అనిపించడం అనమాట. సో అలాంటి దాని నుంచి దూరంగా ఉండడము, హీల్ అవ్వడం అనేది చూపిస్తుంది 4 of Swords సిచ్యువేషన్తో. ఇక్కడ రెస్ట్ తీసుకోవడము, అవే అందరి నుంచి దూరంగా ఉండడము, కొంచెం సాలిట్యూడ్, మీ ఓన్గా మీరు ఉండడం అనేది చూపిస్తుంది అనమాట. అదొకటే కాదు, ఈ టైంలో మీరు ఏంటి అని అంటే మీ లైఫ్ని బాగా మేనిఫెస్ట్ చేసుకోవాలి, మంచిగా పవర్ఫుల్గా ఉండాలి, ఇంకా బిలీఫ్ అనేది కూడా పెంచుకుంటున్నారు అనమాట. అంటే యూనివర్స్కి సంబంధించి, డివైన్కి సంబంధించి మీ కనెక్షన్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటున్నారు అన్నట్లు కూడా చూపిస్తుంది. అండ్ ఈ టైంలో ఏంటి అని అంటే మీకు ఏదైనా కావాలి మీ లైఫ్లో, ఎస్పెషల్లీ మీరు వర్క్కి సంబంధించి ఏదైనా వర్క్కి సంబంధించి, మీ పర్సనల్ గ్రోత్కి సంబంధించి, మటీరియల్ గ్రోత్కి సంబంధించి, ఇలాంటి దానికి సంబంధించి మంచిగా మేనిఫెస్ట్ చేయాలి, స్ట్రాంగ్గా స్టేబుల్గా ఉండాలి అని చెప్పేసి థింగ్స్ని కూడా ఎక్స్ప్లోర్ చేయాలి, డిఫరెంట్ ఆపర్చునిటీస్ అని చెప్పి చూస్తున్నట్లు ఇక్కడ ఉందన్నమాట. అయితే ఎందుకు ఇదంతా అంటే ఈ కనెక్షన్కి సంబంధించి ద హెర్మెట్ ఇక్కడ మీరు ఏంటి అని అంటే మీకు ఈ పర్సన్కి సంబంధించి మీకు సైలెంట్గా ఉండడం అనమాట. కొంతమందికి ఈ పర్సన్ ఏంటి అంటే ఈ కనెక్షన్లో మీరు ఏదైనా వాళ్ళకి చెప్పినా, ఈ నెక్స్ట్ ఏంటి అని చెప్పేసి అడిగినా, లేకపోతే ఏం జరుగుతుందని చెప్పి క్వశ్చన్స్ అడిగినా, ఇప్పుడు ఏంటి సిచ్యువేషన్ అని చెప్పి ఇలాంటిదంతా ఉంటుంది, రైట్, సిమిలర్. సో ఇలాంటిదంతా ఉన్నప్పుడు ఈ పర్సన్ ఏంటంటే లైక్ మీకు ఆన్సర్స్ దొరకకపోవడం, దానికి సంబంధించి స్టక్ అయిపోయినట్లు అనమాట. సో ఆల్రెడీ మీకు అది అర్థమైపోయింది 4 of Swords, అందుకనే మీరు ఇక్కడ రెస్ట్ తీసుకోవాలని. సో ఇప్పుడు ఏంటి అంటే క్వశ్చన్స్ అడగడం కంటే సైలెంట్గా దూరంగా ఉండడం బెస్ట్, సాలిట్యూడ్ ఎనర్జీలో ఉండడం బెస్ట్ అని చెప్పేసి మీ అంతకు మీరు ఓన్గా ఉన్నట్లు చూపిస్తుంది. చాలా చాలా అలోన్ ఎనర్జీ. అండ్ ఈ కనెక్షన్కి సంబంధించి కొంచెము ఏంటి అని అంటే డిస్టెన్స్ కూడా మీరు మెయింటైన్ చేయాలని చెప్పేసి అనుకోవడము, కన్ఫ్యూజన్లో ఉండకూడదు, ఊరికి బాధపడుతూ ఉండకూడదు అని చెప్పేసి సైలెంట్గా ఉండడం, దూరంగా ఉండడం అనేది చూపిస్తుంది. యాక్చువల్లీ ఈ కనెక్షన్కి సంబంధించే కాదు, ఇది హెర్మెట్ ఎనర్జీ అని అంటే డెఫినెట్లీ అన్ని రిలేషన్స్ నుంచి వేరే ఎవరితో అయినా సరే ఎమోషనలీ కనెక్ట్ అవుతున్నది, మీ పేరెంట్స్ అవ్వచ్చు, సిబ్లింగ్స్, ఈ ఫ్రెండ్స్, ఇలాంటి వాళ్ళందరి నుంచి కూడా చాలా సాలిట్యూడ్గా అంటే అలోన్గా ఒక్కరుగా ఉండి మీ ఓన్ కంపెనీని మీరు ఎంజాయ్ చేస్తూ ఉండడము, సో మిగతా థింగ్స్ గురించి పెద్దగా పట్టించుకోకుండా ఉండడమే బెస్ట్ అని చెప్పేసి చూస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో మీ లైఫ్కి మీ జనరలీ మీరు హ్యాపీగా ఉండడం కోసము మీరు పాత్ని, మీ రోడ్ని క్రియేట్ చేసుకుంటున్నారు అన్నట్లు చూపిస్తుంది. అందుకే ఇక్కడ జంప్ చేయాలి 3 of Wandsతో. నెక్స్ట్ ఏదైనా ఆపర్చునిటీ, నెక్స్ట్ వర్క్ గురించో, లేకపోతే కొత్తగా ఏదైనా ట్రై చేద్దామా, క్రియేటివ్గా నేర్చుకుందామా అని చెప్పేసి చూస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే అలా అని చెప్పేసి మీకు కంప్లీట్లీ ఈ కనెక్షన్ నుంచి ఏదో బిటర్నెస్ లేకపోతే ఆ పర్సన్ అంటే ఇష్టం లేకనో
అలాంటిదని చూపించట్లేదు. కోపం అనేది అలాంటిది కూడా లేదనమాట. అలానే కంప్లీట్గా మూవ్ ఆన్ అయిపోవాలి ఇలాంటిది కాదు. అంటే మిడిల్లో ఎలా అంటే అది జరుగుతుంది, నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను, ఓవర్గా థింక్ చేయడం ఎందుకు, లెట్స్ సీ నాకు అవుట్ సైడ్ ఏముంది, లైక్ బయట నేను ఏం చేయగలుగుతాను, ఏం నేర్చుకోగలుగుతాను అని చెప్పేసి మీ ఫీలింగ్ అనేది చూపిస్తుంది అనమాట. ఇది ఎక్స్ప్రెస్ చేయడం కూడా ఎలా అంటే చాలా సైలెంట్గా మీ పని మీరు చేసుకుంటూ ఉండడము, ఎవ్వరు జోలికి వెళ్లకుండా మీ అంటే మైండింగ్ మై ఓన్ బిజినెస్ అని చెప్తారు చూడండి, ఆ విధంగా చూపిస్తుంది అనమాట. ఇది మీ ఫీలింగ్. ఓకే, సమ్ సార్ట్ ఆఫ్ స్పిరిచువల్ లెర్నింగ్ నడుస్తుంది, ఆన్సర్స్ వస్తున్నాయి, బాగా కనెక్ట్ అవుతున్నారు డివైన్కి. ఓకే, సో ఈ కనెక్షన్కి సంబంధించి యాక్చువల్లీ మోస్ట్లీ మీకు ఇవన్నీ జరగడం అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, సో వెరీ వెరీ అలోన్ ఫీలింగ్ మీద అయితే ఇప్పుడు అలా అని చెప్పేసి మీరు సాడ్గా అయితే లేరు, జస్ట్ ఓకే లెట్ ఇట్ బి అన్నట్లు ఉన్నారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి అన్నది చెక్ చేద్దాం. ఓకే, యూనివర్స్ ప్లీజ్ షో మీ ద ఫీలింగ్స్ ఆఫ్ మై కలెక్టివ్స్ పర్సన్. ప్లీజ్ షో మీ ద ఫీలింగ్స్ ఆఫ్ కలెక్టివ్స్ పర్సన్, ద ఎనర్జీ దట్ ఈస్ అటాచ్డ్ టు మై కలెక్టివ్. ప్లీజ్ షో మీ ద ఫీలింగ్స్ ఆఫ్ మై కలెక్టివ్స్ పర్సన్. ద ఫూల్. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి నైట్ ఆఫ్ పెంటికల్స్ చూపిస్తుంది, డెవిల్ సిచ్యువేషన్, టెంపరెన్స్ సిచ్యువేషన్. సో ఫస్ట్ ఏంటి అని అంటే వీళ్ళది కూడా ఇక్కడ డిఫరెంట్ ఎనర్జీ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ మోస్ట్లీ ఈ కనెక్షన్లో ఏంటి అని అంటే సపరేట్గా వర్క్ చేస్తున్నారు అని చెప్పొచ్చు మీరు. ఓకే, అంటే మీరు మీ మీద ఫోకస్, వీళ్ళ లైఫ్లో థింగ్స్ ఏం నడుస్తుంది దాని మీద ఫోకస్. ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే వీళ్ళ లైఫ్ గురించి మాట్లాడిన తర్వాత వీళ్ళ ఫీలింగ్స్ మీకు ఏంటి అన్నది చూద్దాం. ఓకే, ఫస్ట్ వీళ్ళ లైఫ్లో ఇంబ్యాలెన్స్ సిచ్యువేషన్ నడుస్తుంది. ఓకే, ఎమోషనల్లీ హ్యాపీగా లేరు, చాలా కన్ఫ్యూజ్ సిచ్యువేషన్లో చాలా భయాలు ఉన్నాయి. కొంతమందికి ఈ పర్సన్ ఏంటి అని అంటే కార్మిక్ సిచ్యువేషన్తో డీల్ చేసిన ఛాన్సెస్ కూడా ఉంది. కార్మిక్ సిచ్యువేషన్ ఎలా అని చెప్పొచ్చు అని అంటే ఈ పర్సన్ కనుక వేరే ఎనర్జీస్తో వేరే పర్సన్తో ఏదైనా కనెక్ట్ అయ్యారు అని అంటే అది ఆ సిచ్యువేషన్ బాగా ఉండకపోవడము, అంటే కంటిన్యూస్లీ స్ట్రెస్ఫుల్గా ఫిజికల్గా అబ్యూజివ్గా ఉండడము, లేకపోతే ఏదో ఊరికే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని చెప్పేసి కో డిపెండెన్సీ కైండ్ ఆఫ్ కనెక్షన్లో ఉండడం. సో ఇవన్నీ టాక్సిక్ బిహేవియర్స్ అనమాట. ఓకే, అంటే సొసైటీ కోసం చూపించడం కోసం వాళ్ళ మనసుకి ఇష్టమైనా సరే తప్పదు, వేరే వాళ్ళు మంచిగా ఉన్నామని అనుకుంటారు చూడండి, అలాంటి టైప్ ఆఫ్ కనెక్షన్స్ అనమాట కార్మిక్ కనెక్షన్స్. అంటే జస్ట్ ప్రిటెన్షియస్, హ్యాపీగా లేకపోయినా ఇంకా తప్పదు అన్నట్లు ఉంటుంది చూడండి, అలాంటిది. సో ఈ పర్సన్ ఇప్పుడు ఏంటి అని అంటే మీ లైఫ్లో బ్యాలెన్స్ అనేది మిస్ అవుతుంది, కార్మిక్ సిచ్యువేషన్తో డెఫినెట్లీ డీల్ అవుతున్నారు. ఒకటి కనెక్షన్స్, ఇంకోటి ఏంటంటే కొంతమందికి ఒకవేళ మీకు తెలుసు మీ పర్సన్ కంప్లీట్లీ లైక్ ఎలాంటి ఎనర్జీస్ లేవు అని అంటే అలాంటి వాళ్ళకి ఏంటి అంటే వీళ్ళు వర్క్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం, గోల్స్ అని చెప్పేసి నేను అది రీచ్ అవ్వాలి, నాకు అది లేకపోతే నేను హ్యాపీగా ఉండను, ఈ ఏజ్కి వచ్చేసరికి ఈ టైంకి వచ్చేసరికి నేను ఒక 10 బిజినెస్ స్టార్ట్ చేసేసేయాలి, లేకపోతే మనీ ఒక 1 crore సంపాదించి పెట్టేసేయాలి, ఇలాంటిది ఉంటుంది రైట్. అంటే ఓవర్గా దాని మీద ఫోకస్ చేయడం అనమాట. అది కూడా టాక్సికే, అంటే హ్యాపీ ఎనర్జీతో వర్క్ చేయట్లేదు, నేను ఏదో జరగాలి అని చెప్పి కంటిన్యూస్గా వెళ్తూ ఉండడం అనమాట. సో అలాంటి ఎనర్జీ చూపిస్తుంది. అయితే ఇక్కడ ఏంటి అంటే ఇంట్రెస్టింగ్ థింగ్, ఈ పర్సన్ ఇప్పుడు ఈ కార్మిక్ సిచ్యువేషన్కి సంబంధించి తెలుసుకుంటున్నారు. అది ఏదైనా అవనివ్వండి కార్మిక్ సిచ్యువేషన్, వీళ్ళకి ఇప్పుడు క్లారిటీ అనేది వస్తుంది. వీళ్ళు లవ్ లేదు అక్కడ, జస్ట్ ఊరికే కోడిపెండెన్సీ, క్యాజువల్ కనెక్షన్, ఏదో జస్ట్ ఉన్నామంటే ఉన్నాము, భయం అనేది లేకపోతే అడిక్షన్ అని చెప్పేసి అర్థం చేసుకోవడం అనమాట. సో అందుకనే వాళ్ళకి పీస్ మిస్ అవుతుంది, ఎమోషనల్ హ్యాపీనెస్ మిస్ అవుతుంది అని చెప్పేసి ఈ పర్సన్ తెలుసుకుంటున్నారు. అందుకే నైట్ ఆఫ్ పెంటికల్స్ ఏంటి అని అంటే వీళ్ళు స్లోలీ కొంచెం మెల్లిగా మూవ్ అయిన వీళ్ళ లైఫ్లో అలాంటి నెగిటివ్ టాక్సిక్ సిచ్యువేషన్ నుంచి నెగిటివ్ థింగ్స్ నుంచి మూవ్ అయిపోవాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట. అండ్ అలా మూవ్ అయిపోయి వీళ్ళ లైఫ్లో కూడా ఒక కొత్త న్యూ బిగినింగ్, ఫ్రెష్ స్టార్ట్ తీసుకోవాలి, అంత మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకోవడము. ఒకవేళ ఈ పర్సన్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారని అంటే స్పెషల్లీ ట్రావెల్ కూడా చూపిస్తుంది. కొంతమందికి మీ పర్సన్కి ట్రావెలింగ్ అంటే ఇష్టమైన ఛాన్సెస్ ఉంది. సో వీళ్ళు ట్రావెల్ చేయాలి, వేరే ప్లేసెస్ విజిట్ చేసి రావాలి, ఫ్రీగా ఉండాలి, స్టక్ ఎనర్జీలో ఉండకూడదు లైఫ్లో అని చెప్పేసి అనుకుంటున్నట్లు చూపిస్తుంది అనమాట. అంటే ఇది కూడా వాళ్ళ లైఫ్లో ఒక టైప్ ఆఫ్ చేంజ్ అనమాట. సో వీళ్ళకు ఆ నెగిటివ్ సిచ్యువేషన్లో ఉండకూడదు, పాజిటివ్గా ఉండాలి అని చెప్పేసి వాళ్ళ లైఫ్కి సంబంధించి న్యూ బిగినింగ్ తీసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది. అయితే ఇప్పుడు మీ కనెక్షన్కి మీకు సంబంధించి ఏంటి అని అంటే ఈ పర్సన్ తెలుసు నైట్ ఆఫ్ పెంటికల్స్తో వీళ్ళు కార్మిక్ సిచ్యువేషన్లో ఉన్నందుకు ఈ కనెక్షన్లో కూడా ఎలాంటి మూమెంట్ లేదు, స్టక్ అయిపోవడము, ఈధర్ ఎప్పుడు సేమ్ రిపీట్ అవుతూ ఉండడము. అందుకే రైట్, మీకు కూడా హెర్మెట్తో మీకు నచ్చట్లేదు, అది సారీ, మీకు కనుక
ఇలాంటిదే ఉంటే మీరు అలోన్గా ఉండడమే ప్రిఫర్ చేస్తున్నారనమాట. లైక్ ఎందుకు ఊరికే వెళ్ళి అంటే కార్మిక్ సిచ్యువేషన్లో ఉన్న మీకు కూడా అర్థం అవ్వడము, కార్మిక్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఎందుకు ఊరికే వెళ్ళి డీల్ చేసేసి మీరు హర్ట్ అవ్వాలి అని చెప్పి మీరు అలోన్గా ఉన్నారు, రైట్. సో ఈ పర్సన్ కూడా తెలుసు ఈ కనెక్షన్కి వచ్చేసరికి వీళ్ళు నైట్ ఆఫ్ పెంటికల్స్ ఎలాంటి మూవ్మెంట్ తీసుకోవట్లేదు, స్టక్ అయిపోయి ఉన్నారు, స్లోగా అయినా సరే అట్లీస్ట్ స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ అవుతున్నా అవ్వట్లేదు అని చెప్పేసి తెలుసుకుంటున్నారు అనమాట. సో అందుకని ఇప్పుడు కూడా ఈ పర్సన్ ఏంటి అని అంటే మీకు సంబంధించి మీ కనెక్షన్కి సంబంధించి వీళ్ళు ఆ నెగిటివ్ ఆ స్టక్ ఎనర్జీ నుంచి బయటికి రావాలి, ఒక కొత్త న్యూ బిగినింగ్ తీసుకోవాలి, ఒక ఫ్రెష్ స్టార్ట్ ఉండాలి మీ కనెక్షన్లో అని చెప్పేసి చూస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట. అండ్ కొంతమందికి ఏంటి అని అంటే ఈ పర్సన్ మీరు లిబరేట్ అవుతున్నట్లు, మీరు ఫ్రీగా ఉన్నారు, మీ మీద మీరు ఫోకస్ చేసుకోవడము, చేంజ్ అవుతున్నారు అన్నది కూడా నోటీస్ చేస్తున్నారు. ఓకే, సో మీ ఎనర్జీ అలా కూడా ఈ పర్సన్కి రిఫ్లెక్ట్ అవుతుంది. సో అందుకోసం కూడా ఏంటి అని అంటే వీళ్ళు అందుకే న్యూ లైక్ ఏదైనా సరే జరిగి నైట్ ఆఫ్ పెంటికల్స్ స్లోగా మూవ్ అవ్వాలి, ఒక కొత్త న్యూ బిగినింగ్ తీసుకోవాలి ఈ కనెక్షన్కి సంబంధించి అని చెప్పేసి ఆలోచిస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి, ఇది వచ్చేసి వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి మళ్ళీ ఈ కనెక్షన్లో అనేది చూద్దాం. ఓకే, ఫ్రెష్ స్టార్ట్ ఉండాలి అని అనుకోవడం మైండ్లో, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు అన్నది చూద్దాము. Universe, please show me the intentions of my collective's person in this connection. Please show me the intentions of my collective's person in this connection. Okay, Seven of Swords. Seven of Swords, Queen of Swords ఉంది బాటమ్ ఆఫ్ ద డెక్ మనకి. సో ఇక్కడ ఏంటి అని అంటే సెవెన్ ఆఫ్ స్వోర్డ్స్ వచ్చేసి ఈ పర్సన్ ఇంటెన్షన్స్ రైట్ నౌ చూడండి. అందుకని ఇక్కడ ఫీలింగ్స్కి వచ్చేసరికి ఈ పర్సన్ ఏంటి అంటే స్టాగ్నేషన్ నుంచి మూవ్ అవ్వాలి, ఒక కొత్త న్యూ బిగినింగ్ ఉండాలి కనెక్షన్కి సంబంధించి, మీతో పాటు సంబంధించి అంటే చూపిస్తుంది. బట్ ఇంటెన్షన్స్కి వచ్చేసరికి ఏంటి అని అంటే కొంతమందికి సమ్ సార్ట్ ఆఫ్ క్వీన్ ఆఫ్ స్వోర్డ్స్తో స్ట్రాంగ్ ఫెమినన్ ఎనర్జీ, లైక్ వెరీ కంట్రోలింగ్ ఫెమినన్ ఎనర్జీ లైఫ్లో ఉన్నట్లు చూపిస్తుంది. సో ఆ ఫెమినన్ ఎనర్జీ ఉన్నంత వరకు ఈ పర్సన్ ఇలాంటి యాక్షన్ తీసుకోలేరు అన్నట్లు అనమాట. అందుకే వీళ్ళ ఇంటెన్షన్స్ ఏంటంటే సెవెన్ ఆఫ్ స్వోర్డ్స్తో డిసెప్టివ్నెస్తో ఉండడము, అంటే మీకు ఉన్నట్టు చెప్పడం కంటే లైక్ మొత్తం అంత క్లారిటీ ఇవ్వడం కంటే, మాట్లాడడం స్ట్రైట్ ఫార్వర్డ్ కంటే వీళ్ళకి తప్పించుకొని తిరగడం అని ఉంటుంది చూడండి, అలాంటి వర్డ్ అని చెప్పొచ్చు అనమాట. అంటే దూరంగా ఉండడం బెస్ట్, రన్నింగ్ అవే ఎనర్జీలో ఉండడం బెస్ట్, ఏం చెప్పకుండా హైడింగ్లో ఉంటే బెస్ట్ అన్నట్లు చూపిస్తుంది. సో వీళ్ళ ఇంటెన్షన్ వచ్చేసి ఇది వర్సంది. సో ఇప్పుడు చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, ఎమోషనల్లీ అర్థం అవ్వట్లేదు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అని చెప్పేసి, ఎలా తీసుకోవాలి అని చెప్పేసి, ఏం చేయాలో తెలుసు ఫీలింగ్స్కి వచ్చేసరికి, కానీ ఇంటెన్షన్స్కి వచ్చేసరికి ఎలా చేయాలో తెలియదు. కాబట్టి ఆ ట్రూత్ అనేది ఎలా కన్ఫ్రంట్ చేయాలి, ఆ ఫెమినన్ ఎనర్జీ వాళ్ళ లైఫ్లో ఉన్న కంట్రోలింగ్ లైక్ స్ట్రాంగ్ ఫెమినన్ ఎనర్జీ రైట్, ఆ ఎనర్జీతో ఎలా డీల్ చేయాలో తెలియక ఈ పర్సన్ ఏంటి అని అంటే సెవెన్ ఆఫ్ స్వోర్డ్స్తో దూరంగా ఉండడం, ఈ కనెక్షన్లో రన్నింగ్ అవే ఎనర్జీలో ఉండడము, మీకు ఏది చెప్పకుండా ఉండడం అన్నది అంటే పారిపోతూ ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు, హైడింగ్ అనమాట, దూరం ఉండడము చూపిస్తుంది. అంటే ఏం ఎక్స్ప్రెస్ చేయట్లేదు అనమాట. సో వీళ్ళకి ఆ క్లారిటీ వచ్చేంత వరకు, వీళ్ళకి ట్రూత్ మీతో మాట్లాడేంత వరకు, ఆ టాక్సిక్ సిచ్యువేషన్ డీల్ అయ్యేంత వరకు వీళ్ళు ఏంటి అని అంటే ఈ సెవెన్ ఆఫ్ స్వోర్డ్స్ సిచ్యువేషన్లో ఉండాలి, దూరంగా ఉండాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది. కానీ ఈ పర్సన్కి తెలుసు వీళ్ళు చాలా టైం వరకు ఇది చేయలేరు, వీళ్ళు లైట్లోకి అయితే వస్తుంది ఆ ట్రూత్ అన్నది అని చెప్పేసి తెలుసు అనమాట. సో కాబట్టి దూరంగా వెళ్తున్నట్లు చూపిస్తుంది. వాళ్ళ ఇంటెన్షన్స్ ప్రస్తుతానికి మీతో డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, సైలెంట్గా ఉండాలి, అప్పుడే ఏం మాట్లాడకూడదు అన్నట్లు ఉందన్నమాట. ఓకే, ట్రూత్ చెప్పాలని తెలిసినప్పటికీ అది వాళ్ళ లైఫ్లో జరుగుతుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ కనెక్షన్ నుంచి అన్నది చూద్దాము. యూనివర్స్, ప్లీజ్ షో మీ what my collective is expecting in this connection. What my collective is expecting in this connection. Four of Swords. Actually మీరేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు రైట్ నా. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 8 of Wands. డీప్ డౌన్ ఉంది, ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలి, క్లారిటీ ఇవ్వాలి, 8 of Wandsతో మీకు కమ్యూనికేషన్ కావాలి, ఈ కనెక్షన్ అట్లీస్ట్ ఒక ఫార్వర్డ్ మూమెంట్లో వెళ్ళాలి. డీప్ డౌన్ అంటే సబ్ కాన్షియస్లీ అని చెప్పొచ్చు, మీకు ఉంది అది అలా, ఇది కనెక్షన్ అలానే వదిలిపెట్టి వెళ్ళినట్టయితే కాదు రైట్, మనం ఇక్కడ చూసిందే. సో మాట్లాడాలి, బాగుండాలి, ఇంకా స్టక్లో ఉండకుండా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి మీకు ఉంది మీ ఎక్స్పెక్టేషన్ అది. కానీ ప్రస్తుతానికి ఏంటి అని అంటే
అది జరగాలని ఉన్నప్పటికీ మెయిన్ థింగ్ వచ్చేసి 4 ఆఫ్ స్పోర్ట్స్తో మెంటల్ పీస్ చాలా ఇంపార్టెంట్. అలోన్గా ఉండడం, చాలా చాలా స్ట్రాంగ్గా మీరు అలోన్గా ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నట్లు ఇక్కడ క్లియర్లీ వస్తుంది మెసేజ్ అయితే ఇవాళ రీడింగ్లో. ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ కోసము హీల్ అవ్వాలి. అన్నెసరిగా హర్ట్ ఈ పర్సన్ మీతో కొంతమందికి రూడ్గా కూడా మాట్లాడిన ఛాన్సెస్ ఉందన్నమాట. వాళ్ళ వర్డ్స్ అనేవి చాలా హార్ష్గా ఉండడము, సంథింగ్ ఏదైనా ఇక్కడ 4 ఆఫ్ స్పోర్ట్స్ ఉందనంటే డెఫినెట్లీ ఒక టైప్ ఆఫ్ ట్రూత్ ఏదైనా వాళ్ళు మాట్లాడినప్పుడు కొన్నిసార్లు హార్ష్గా మాట్లాడేస్తారు తెలియకుండా, ఆలోచించకుండా. అది మనకి హర్ట్ అనిపిస్తుంది, రైట్? అలాంటిది ఇక్కడ ఏదో జరిగింది. ఓకే, ఈ పర్సన్ మీతో మీ గురించి ఏదైనా అనడము, ఓకే ఇది జరుగుతుంది అని చెప్పేసి అలాంటిది ఏదో జరిగింది. దానికి సంబంధించి దాని నుంచి హీల్ అవ్వాలి. ఇది సిచ్యువేషన్, అది పెయిన్ని కాజ్ చేసింది మీకు. వాళ్ళు ఏదైతే చెప్పారో అది పెయిన్ని కాజ్ చేయడం అనమాట. కాబట్టి మాట డెఫినెట్లీ. సో దానికి సంబంధించే ఇక్కడ ఫస్ట్ మీరు హీల్ అవ్వాలి. అది వీళ్ళు ఏదైతే చెప్పారో బిటర్ ట్రూత్ డైజెస్ట్ చేసుకోలేకపోవడం అని కూడా చెప్పొచ్చు అనమాట. సో అలాంటి దేనికి సంబంధించి హీల్ అవ్వాలి కంప్లీట్లీ, దాని నుంచి బయటికి రావాలి, ముందు రెస్ట్ కావాలి అని మీ సరౌండింగ్ మొత్తం అంతా అందరి నుంచి దూరం అయిపోయి కామ్గా ఉన్నారు. మీకు ఆ పీస్ అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు అన్నది చూపిస్తుంది అనమాట. సో రైట్ నో ఇప్పుడు ఈ కనెక్షన్కి సంబంధించి ఎక్స్పెక్టేషన్, ఈవెన్ దో డీప్ డౌన్ మీ కమ్యూనికేషన్, డీప్ డౌన్ ఈ పర్సన్ కొంచెం ఫీలింగ్స్ అనేది ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నా ఏంటి అని అంటే ముందు హీలింగ్ అనేది ఇంపార్టెంట్ అన్నట్లు. అయితే ఇక్కడ ఏంటి అని అంటే కొంతమందికి ఇక్కడ ఏ మెసేజ్ చూపిస్తుందంటే ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ ఉంది, 8 ఆఫ్ వాండ్స్ ఉంది. అయితే ఎమోషనల్ కనెక్షన్ ఇది వచ్చేసి కింగ్ ఆఫ్ కప్స్. సో మీరేంటి అంటే ఈ పర్సన్ ఇక్కడ ట్రూత్ ఇది చెప్పినా వీళ్ళు బిహేవ్ చేసింది మీతో ఎమోషనల్గా, లెట్స్ సే ఓకే ఇన్ ద బిగినింగ్ కనెక్షన్ స్టార్ట్ అయినప్పుడు చాలా స్ట్రాంగ్గా మీతో కనెక్ట్ అయ్యి ఉండడము, బాగుండడం అంతా జరిగింది. అయితే ఒక్కసారి ట్రూత్ ఏంటంటే నేను జస్ట్ ఊరికే నేను అలా క్యాజువల్గా మాట్లాడాను, నాకు నిజంగానే ఎమోషనల్ కనెక్షన్ లేదు అని అలాంటిది చెప్పడం, రైట్? అది ఒక్కసారిగా హార్ట్ బ్రేక్ అయ్యేంత అనిపిస్తుంది. ఎందుకనంటే అది యాక్చువల్లీ వాళ్ళు చెప్పింది అంటే నేనేమైనా ఇంతగా అజ్యూమ్ చేసుకున్నానా, ఇంత లైక్ యూనో ఈ పర్సన్ ఒకటి చూపిస్తున్నప్పుడు నేను ఎలా అలా బిలీవ్ చేశాను అని చెప్పి హర్టింగ్ అనిపిస్తుంది. అంటే అంత ఈజీగా నమ్మానా అని చెప్పేసి అనిపిస్తుంది చూడండి, అలాంటి ఫీలింగ్ అనమాట. సో అందుకే మీకు ఇక్కడ ఏంటి అని అంటే డీప్ డౌన్ మీరు ఈ పర్సన్ ఎంత చెప్పినా దాన్ని నమ్మాలని అనుకోవట్లేదు యాక్చువల్గా. కింగ్ ఆఫ్ కప్స్ అండ్ 8 ఆఫ్ వాండ్స్ అంటే అందుకనే ఈ పర్సన్ అది చెప్పడానికి రీజన్ ఏదో ఉంది, ఇదైతే కరెక్ట్ కాదు, బట్ ఈవెన్ దో అది హార్ష్గా ఉన్నప్పుడు నేనైతే ఇప్పుడు హీల్ అవ్వాలి అని చెప్పేసి అనుకోవడం అనమాట. ఓకే, అది చాలా స్ట్రాంగ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా కష్టం ఎనర్జీ, బట్ ఐ హోప్ అది ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను మీకు. ఓకే, సో అది మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో అందుకనే మీకు ఏంటి అంటే బయట ఏది జరిగినా సరే డీప్ డౌన్ మీకు ఫీలింగ్ ఏంటి అంటే ఇది కనెక్షన్ ముందుకు వెళ్తుంది, బట్ వెళ్ళాలి అనే ఇష్టం ఉంది, వీళ్ళు రియల్ ఫీలింగ్స్ అనేది ఎక్స్ప్రెస్ చేయాలి, ఈ హర్టింగ్ కాదు అని చెప్పేసి అనుకోవడం లాంటిది అనమాట. అది మీ ఎక్స్పెక్టేషన్ ఇక్కడ. ఓకే, సో మరి ఈ కనెక్షన్ అసలు ఆబ్స్టికల్ ఏంటి అన్నది చూద్దాము. అన్ని టుడే మొత్తం అంతా మనకు సైన్స్ వచ్చేసి లాస్ట్లో చెప్తాను, సైన్స్ రీడింగ్లో ఏం సైన్స్ వచ్చిందో ఆ సైన్స్ కోసం అయితే కాదు రీడింగ్. ఈ పర్సన్ది ఈ ఎనర్జీస్లో వీళ్ళు యాక్ట్ చేస్తున్నట్లు కొంతమందికి ఈ పర్సన్కి ఈ సైన్ ఉన్న ఛాన్స్ కూడా ఉందన్నమాట. ఓకే, సో అలా కన్ఫ్యూజ్ అవ్వకూడదని నేను సైన్స్ అయితే చెప్పను, బట్ జస్ట్ ఊరికే అలా మీకు పిక్చర్ లైక్ జస్ట్ చెప్తాను అంతే. ఓకే, హెల్ప్ అవుతుంది అంతే. ఓకే, వాట్ ఈస్ ది ఆబ్స్టికల్ ఇన్ దిస్ కనెక్షన్ ఫర్ మై కలెక్టివ్ యూనివర్స్? వాట్ ఈస్ ది ఆబ్స్టికల్ in this connection for my collective? Knight of Wands వచ్చేసి ఆబ్స్టికల్, సన్ ఆఫ్ వాండ్స్ వచ్చేసి బాటమ్ ఆఫ్ ద డెక్ చూపిస్తుంది. ఓకే, సో కొంతమందికి స్ట్రైట్ ఫార్వర్డ్ ఏంటి అని అంటే ఈ పర్సన్ ఏంటి ఆబ్స్టికల్ అంటే వీళ్ళకు కమిట్మెంట్. రైట్ నౌ కమిట్మెంట్ అనేది ఇవ్వడము కష్టము, రిలేషన్షిప్, కమిట్మెంట్, మ్యారేజ్, ఇంకా ప్రతి ఒక్కరికి డిఫరెంట్ రైట్, ఇలాంటిది అనమాట. సీరియస్నెస్ అది కష్టము అని చెప్పడము. అందుకనే అంటే ఈ కనెక్షన్ని ప్రియారిటీ చేయడము నంబర్ 1 లేకపోయినా సరే అట్లీస్ట్ సెకండ్ ఆర్ థర్డ్ దాంట్లో ఉండడము, అలా కూడా చేయడానికి వీళ్ళకి వీలు అవ్వదు. అంటే ఇప్పుడు ఇది వాళ్ళున్న సిచ్యువేషన్కి పర్సన్కి ఈ కనెక్షన్కి ఇంపార్టెంట్ ఇవ్వడం అసలు కుదరదు. అందుకని చెప్పేసి అది ఇవ్వకపోవడమే. అందుకని ఏంటంటే కనెక్షన్ని క్యాజువల్గా మెయింటైన్ చేయాలి, సీరియస్గా కాకుండా. అది ఓకే అయితే
వీ కెన్ ప్రొసీడ్ అన్నట్లు చెప్పడం అనమాట. సో అలాంటిది అంటే సీరియస్నెస్ లేకపోవడము, ఇప్పుడు కుదరదు సీరియస్నెస్ అని చెప్పేసి అనుకోవడం. సో ఆ క్యాజువల్ ఎనర్జీ చూడండి, అది ఈ కనెక్షన్కి వచ్చేసి ఆబ్స్టికల్ అన్నట్లు చూపించడం. అంటే ఒకరు మీరు ఎమోషన్ కనెక్షన్ కావాలి, డీప్గా ఉండాలి, ఒక నేమ్ ఉండాలి, ఒక లైక్ ఈ కనెక్షన్ ముందుకు వెళ్ళాలని చెప్పి అనుకోవడము. అయితే ఈ పర్సన్ ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్లో ఇది జరగదు, సమ్ సార్ట్ ఆఫ్ కార్మిక్ సిచ్యువేషన్లో వీళ్ళు ఆల్రెడీ ఉన్నారు, వీళ్ళ లైఫ్లో వీళ్ళ గోల్స్ అవి కూడా అయ్యిండొచ్చు, ఫుల్ఫిల్ చేయాలి. సో నేను సీరియస్గా అవైలబుల్గా ఉండడం కష్టము. సో అందుకని క్యాజువల్ కనెక్షన్ అంటే ఫ్రెండ్షిప్ లాగా మెయింటైన్ చేయడము, నేను టెక్స్ట్ చేస్తాను, మాట్లాడతాను, బట్ అంటే అడ్మిరేషను, ఒక అట్రాక్షను ఇలా అనమాట, అంతే మాత్రం. కానీ సీరియస్ అయితే లేదు అని చెప్పేసి అనుకోవడం, అది సీరియస్ కమిట్మెంట్ లేకపోవడము ఈ కనెక్షన్లో ఒక ఆబ్స్టికల్ అనేది చూపిస్తుంది. ఓకే, ఫస్ట్ ప్రైమరీ ఎనర్జీ వచ్చేసి అది. నెక్స్ట్ ఎనర్జీ వచ్చేసి ఏంటి, అందుకే వీళ్ళు వాల్ పెట్టడం, అంటే ఇప్పుడు ప్రియారిటీ అయితే కాదని చెప్పేసి. ఒకవేళ మీరు ఈ పర్సన్తో మీరు అందుకనే ఇక్కడ యాక్చువల్లీ వెరీ నైస్ ఎనర్జీ, మీ ఎనర్జీ మాత్రం చాలా బాగుంది. అందుకనే మీరేంటి అని అంటే ఇంకా ఎనర్జీ కావాలనుకున్నప్పుడు మీరెందుకు అన్నెసరీగా మూవ్ అవ్వడం కనెక్షన్లో, సైలెంట్గా ఒంటరిగా ఉండడమే బెస్ట్ అని చెప్పేసి మీరు మీ ఎనర్జీని పుల్ చేయడం అనమాట. లేదంటే ఈ పర్సన్తో మీరు క్యాజువల్గా మాట్లాడతాను, టెక్స్ట్ చేస్తాను ఇదంతా అని అంటే మాత్రం వీళ్ళు ఒప్పుకునే ఛాన్సెస్ చాలా హై ఉంది, ఎస్ అని అంటారు. ఎందుకంటే మీరు ఈజీగా వాళ్ళకి కావాల్సింది ఇచ్చేస్తున్నారు కాబట్టి. సో ఎఫర్ట్స్ అనేది మాత్రం వచ్చే ఛాన్సెస్ లేదు, వాళ్ళకి ఇంకా ఈజీ కూడా అనమాట. సో అది జరుగుతుంది కూడా. ఒకవేళ మీరు జస్ట్ ఊరికే మాట్లాడదాము, ఏం పర్లేదు, ఫ్రెండ్లీగా అదంతా అని అంటే మాత్రం, సో మీరు ఎక్స్పెక్ట్ చేసింది కాకుండా వేరే ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నారు అని అంటే ఈ పర్సన్ ఈజీగా దాన్ని ఒప్పుకుంటారు కూడా. ఓకే, సో ఎనర్జీలో అది రిఫ్లెక్ట్ అవుతుంది. సో అది వచ్చేసి ఫస్ట్ ఆబ్స్టికల్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే ధైర్యం సరిపోకపోవడము, వీళ్ళు స్టెప్ తీసుకోవాలి మీ సైడ్, మీ కనెక్షన్కి సంబంధించి అని అంటే వీళ్ళకి ఆన్ అండ్ ఆఫ్ అనమాట. ఒకసారిగా బ్రేవ్గా ఫీల్ అవ్వడము, ఇంకొకసారి వెంటనే డ్రాప్ చేసేసేయడము, వీళ్ళకి నచ్చకపోవడం అనమాట. సో అది ఇక్కడ జరుగుతుంది. ఓకే, అండ్ పర్సనల్ రీడింగ్కి సంబంధించి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ, ఎందుకంటే ఇప్పుడు ఇన్ఫార్మ్ చేయాలనిపించింది కాబట్టి చెప్తున్నాను. ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే చాలామంది ఇప్పుడు చూడండి, ఈ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ మాత్రమే, చాలా స్ట్రాంగ్గా డీప్గా వెళ్ళాల్సి వచ్చింది, రైట్? మీ పర్సనల్ రీడింగ్ కూడా అంతే, ఇంతే స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ బేస్ తీసుకుని నేను యాక్చువల్లీ పర్సనల్ రీడింగ్ స్పెసిఫిక్గా చేసేది. అయితే కొంతమంది ఏంటి అని అంటే 1 క్వశ్చన్కి ఆన్సర్ కావాలి, 1 క్వశ్చన్కి సరిపోతుంది ఆన్సర్ అని చెప్పేసి అడగడం. కనెక్షన్కి సంబంధించి నేను కెరియర్కి సంబంధించి పర్సనల్ రీడింగ్ తీసుకున్నప్పుడు క్వశ్చన్స్ డైరెక్ట్లీ చూసేసి నాకు అర్థమైపోతుంది అప్పటికే సిచ్యువేషన్. ఎందుకనంటే అది మీ ఒక్కరితోనే డీల్ కాబట్టి మీకు ఎలాంటి రెమెడీస్ కావాలి, మీరు ఏం చేస్తే కెరియర్ స్ట్రాంగ్ అవుతుంది, మీకు మంచి గ్రోత్, ఇంకా మిగతా ఏదైనా రిలేటెడ్, అది ఈవిల్ ఎనర్జీ రిమూవ్ చేయాలా, లేకపోతే సక్సెస్ గురించా, ఇంకా ఇలాంటివి ఎక్స్టర్నల్ థింగ్ లైక్ అంటే మీకు మాత్రం కనెక్ట్ అయి ఉంటుంది చూడండి, మీ ఓన్గా. దానికి సింగిల్గా మీరు డైరెక్ట్లీ నాకు జాబ్ ఎప్పుడు వస్తుంది అని అంటే ఇప్పుడు వస్తుంది అని చెప్పేయచ్చు. ఓకే, అంటే ఇంకా కెరియర్లో మంచి గ్రోత్ ఉంటుందా ఫ్యూచర్లో, ఇదనమాట. డైరెక్ట్గా చెప్పొచ్చు నాకు జాబ్ వస్తుందా, ఎస్ ఆర్ నో డైరెక్ట్లీ చెక్ చేయొచ్చు, అది సపరేట్. కానీ రిలేషన్షిప్కి మాత్రం నేను స్ట్రాంగ్గా చెప్తున్నాను, ఎవరైనా ఒక క్వశ్చన్కి మాత్రం రీడింగ్ కావాలని అంటే అది నేను తీసుకోను, ఒకవేళ ఎవరైనా తీసుకున్నా అది కరెక్ట్ అయితే కాదు. ఎందుకు అని అంటే రిలేషన్షిప్ విషయానికి వచ్చేసరికి నేను మీకు ఇక్కడ ఎగ్జాంపుల్గా చెప్తాను. ఓకే, మీ క్వశ్చన్స్ ఏముంటుంది, ఈ పర్సన్తో నాకు పెళ్ళి అవుతుందా, ఒకటి రిలేషన్షిప్కి, రైట్? ఇంకోటి ఏముంటుందంటే ఈ కనెక్షన్లో ఒకవేళ మాకు పెళ్ళి అయితే ఎప్పుడు అవుతుంది, ఈ పర్సన్ నుంచి నేను మూవ్ ఆన్ అయిపోవాలా, స్టే చేయాలా, ఇవి మీ క్వశ్చన్ అనుకోండి. అయితే మీరు ఒకటే క్వశ్చన్ లైక్ ఈ పర్సన్ నుంచి మూవ్ ఆన్ అవ్వాలా, స్టే అవ్వాలా అని చెప్పేసి మీ క్వశ్చన్ అనుకోండి. నేను డైరెక్ట్లీ మనీ చార్జ్ చేసేసి ఎస్ 2 కార్డ్స్ తీసేసుకొని ఎస్ మీరు ఈ పర్సన్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలని చెప్పాను అనుకోండి. ఏమవుతుందనంటే అక్కడ నేను అసలు డీప్గా చెక్ చేయలేదు ఏం నడుస్తుంది మీ కనెక్షన్లో అని, డైరెక్ట్గా చెప్పడము, రాంగ్ మెసేజ్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అసలు కరెక్ట్ కాదు. రిలేషన్షిప్కి సంబంధించి దీనికి స్పెసిఫిక్ రీడింగ్ ఉంది యాక్చువల్లీ టారోలోకి, చాలా డీప్గా వెళ్ళాలి. ఓకే, డైరెక్ట్గా చెప్పలేరు. సో మీ క్వశ్చన్స్కి ఆన్సర్ ఎప్పుడు వస్తుందంటే ఇదంతా చెక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆ పర్సన్ ఫీలింగ్స్, వాళ్ళ ఇంటెన్షన్స్, ఆ కనెక్షన్లో ఆబ్స్టికల్ ఏంటి, ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏం నడుస్తుంది, ఫ్యూచర్ అవుట్కమ్ ఏమి ఈ కనెక్షన్కి, ఇవంతా డీటెయిల్గా రీడింగ్ చేసిన తర్వాత లాస్ట్లో మీ క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్స్ ఉంటుందన్నమాట. అంటే మెయిన్ అక్కడ మీరు అడిగిన ఉంటుంది. సో ఫస్ట్ ఇదంతా చెక్ చేయాలి. ఓకే, అప్పుడు ఎప్పుడు పెళ్ళి అవుతుంది, పాసిబిలిటీ ఉందా, మూవ్ ఆన్ అవ్వాలా, స్టే చేయాలా, ఒకవేళ మూవ్ ఆన్ అవుతే ఎప్పుడు వరకు వెయిట్ చేయాలనుకుంటే ఎప్పుడు వరకు వెయిట్ చేయొచ్చు, నాకు గైడెన్స్ ఏంటి, ఇవి లాస్ట్లో వస్తుంది. ఇది డీటెయిల్ రీడింగ్. సో ఇలానే ఉండాలి కూడా, డీటెయిల్ రీడింగ్తోనే మీకు హెల్ప్ అవుతుంది. మీరు జస్ట్ 1 క్వశ్చన్ కోసం 2 క్వశ్చన్ కోసం మీ పర్సన్ మళ్ళీ కాల్ చేస్తారు, అసలు తీసుకోకండి, అది కరెక్ట్ కూడా కాదు.
అది అలా చేయకూడదు కూడా రీడింగ్. ఓకే, రిలేషన్షిప్కి చాలా డీప్గా వెళ్ళాల్సి వస్తుంది. లేకపోతే టారో రీడర్గా మాకు ఇక్కడ ఏమవుతుందనంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు కూడా అవుతుందన్నమాట. సో నన్ననే కాదు, ఎక్కడ కన్సల్ట్ చేసినా సరే ఒకవేళ మీరు తెలుసుకోవాలనుకుంటే డీప్గానే రీడింగ్ కోసం అనేసి వెళ్ళండి. కొంచెం లేట్ అయినా మరీ అరేంజ్ చేసుకోవడానికి ఇలాంటిది ఏదైనా ఉంటుంది రైట్, ప్రతి ఒక్క చోట డిఫరెంట్గా కొంచెం టైం తీసుకునే మీరు ముందుకు వెళ్ళండి లైక్ రీడింగ్ తీసుకోవడానికి. ఓకే, అండ్ ఇంకోటి మీకు తెలిసిందే, రీడింగ్ తీసుకున్న వాళ్ళకి నా దగ్గర నుంచి తెలుసు, చాలామంది నాకు ఓల్డ్ క్లయింట్స్ యాక్చువల్లీ తీసుకుంటూ ఉంటారు మళ్ళీ రీడింగ్స్. ఇక్కడ ఏంటి అని అంటే వాళ్ళకి తెలుసు నేను 3 క్వశ్చన్స్ అని చెప్పడం మాత్రమే పైనకి. ఓకే, కానీ ఆ 3 క్వశ్చన్స్ లాస్ట్లో అడిగేది ఫస్ట్ నేను అంతా చెక్ చేస్తాను, డీప్గానే చేస్తాను రీడింగ్ ఏది చేసినా సరే. ఎందుకనంటే మీరు రీడింగ్ తీసుకుంటున్నారు, మనీ పే చేస్తున్నారంటే అది బిలీవ్ చేసి చేస్తున్నారు మీరు. సో కరెక్ట్ గైడెన్స్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీరు కూడా అందుకనే కొంచెం మీరు అది కనెక్ట్ అయినప్పుడు అది గుర్తుపెట్టుకోండి. రీడర్ ఒక ఇస్తున్నారు అని అంటే చాలా ఫోకస్ చేసేసి పర్సనల్గా సిచ్యువేషన్ అర్థం చేసుకొని ఇస్తున్నారు అని చెప్పేసి మీనింగ్ అనమాట. ఓకే, సో అది చెప్పాలనుకున్నాను నేను యాక్చువల్ చాలా రోజుల నుంచి. ఎందుకంటే రీసెంట్లీ చాలామంది 1 క్వశ్చన్కి రీడింగ్ కావాలి అండ్ ఆ క్వశ్చన్ చాలా పెద్ద క్వశ్చన్ ఉంటుంది. ఓకే, అంటే చాలా డీప్ క్వశ్చన్ అనమాట. డైరెక్ట్గా అలా నేను ఎంతో ఓకే 1 క్వశ్చన్కి ఇంత అమౌంట్ ఛార్జ్ చేసేసి చెప్పాలంటే చెప్పొచ్చు, బట్ అది లేటర్ నాకు కర్మగా రిఫ్లెక్ట్ అవుతుంది. నాకు అదైతే అస్సలు ఇష్టం ఉండదు. ఓకే, సో అందుకే నేను రిప్లై కూడా ఇవ్వను అలాంటి దానికి. జస్ట్ చెప్తున్నాను, ఎవరైనా అలా కనెక్ట్ అయినా ఇంతవరకు నేను రిప్లై ఇవ్వలేదు అలాంటిదంతా అనుకుంటుంటే మెయిన్ రీజన్ వచ్చేసి ఇది. ఓకే, సో ఇది వచ్చేసి ఆబ్స్టికల్. అండ్ ఫైనలీ ఈ కనెక్షన్లో మీకు ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటి అనేది చెక్ చేద్దాము. యూనివర్స్, ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ది పాసిబుల్ అవుట్కమ్ ఫర్ మై కలెక్టివ్ ఇన్ దిస్ కనెక్షన్. వాట్ ఈస్ ది పాసిబుల్ అవుట్కమ్? నైస్, 4 of Wands, the Star. సో మీకు పాసిబుల్ అవుట్కమ్ ఏంటి ఈ కనెక్షన్కి అంటే న్యూ బిగినింగ్. ఓకే, ఈ కనెక్షన్లో ఒక స్టెబిలిటీ అనేది వస్తుంది. ఫస్ట్ ఏంటి అని అంటే విష్ ఈస్ కమింగ్ ట్రూ అని చెప్పొచ్చు. మీరు మేనిఫెస్ట్ చేయడం ఈ కనెక్షన్లో అది ఆన్సర్ అవ్వచ్చు, వీళ్ళ నుంచి కమ్యూనికేషన్ అవ్వచ్చు, ఒక ఫార్వర్డ్ మూవ్మెంట్, కమిట్మెంట్ లాంటిది. అట్లీస్ట్ ఒక కమిట్మెంట్ అంటే ప్రతి ఒక్కరికి డిఫరెంట్గా ఉంటుంది. మీ కనెక్షన్ ఇప్పుడే స్టార్ట్ అయింది అని అంటే ప్రాపర్గా టెక్స్ట్ చేయడము, కాల్ చేసి మాట్లాడుకోవడం, ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకోవడం, అది ఒక టైప్ ఆఫ్ కమిట్మెంట్, బట్ కన్సిస్టెంట్గా. ఒకవేళ మీరు ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్నారు అని అంటే ఎంగేజ్మెంటో లేకపోతే మూవీ ఇన్ టుగెదరో ఇలాంటిది ఉంటుంది రైట్. సో అలా అనమాట. సో సంథింగ్ విష్ అనేది మీకు నెరవేరబోతుంది ఈ టైంలో. ఈ కనెక్షన్కి సంబంధించి నెక్స్ట్ 15 daysలో ఒక చిన్న న్యూ బిగినింగ్ అనేది కూడా ఉండబోతుంది. స్టెబిలిటీ అనేది రాబోతుంది అన్నట్లు చూపిస్తుంది. కొంతమందికి స్పెసిఫిక్గా ఏంటి అని అంటే ఒకవేళ మీరు ఇంట్లో నుంచి అప్రూవల్ కనుక ఇలాంటిది ఏదైనా ఉంది అని అంటే దానికి సంబంధించి కూడా మీరు ఒక గుడ్ న్యూస్ వినే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది అనమాట. సో ఈ కనెక్షన్లో మీకు నెక్స్ట్ 15 daysలో ఒక న్యూ బిగినింగ్కి పాసిబిలిటీ అయితే ఉంది అన్నట్లు మెసేజ్ అనమాట. ఓకే, ఒక స్ట్రాంగ్ స్టెబిలిటీ వస్తుంది, చాలా హ్యాపీగా ఉండడం అనేది కూడా చూపిస్తుంది. అంటే వీళ్ళు ఇదేదైతే ఉందో దీని నుంచి ఒక ఫార్వర్డ్ స్టెప్ అనేది తీసుకునే ఛాన్సెస్ ఉంది అన్నట్లు మీకు మెసేజ్ అనమాట. ఓకే, సో ఎస్, ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్. ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అయింది, నచ్చింది అని అనుకుంటున్నాను. ఒకవేళ హెల్ప్ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బై ఫర్ నౌ, టేక్ కేర్.